రిషబ్ శెట్టి హీరోగా నటించిన కాంతారా చాప్టర్ 1 సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. దసరా పండుగ రోజు రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తోంది. వారం రోజుల్లోనే 400 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. సెకండ్ హాఫ్ లో లాస్ట్ 40 మినిట్స్ గూస్ బంప్స్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. విజువల్ ఎఫెక్ట్స్, టైగర్ సీక్వెన్స్, యాక్షన్ సీన్లు, రథంపై యుద్ధం, ఫారెస్ట్ లో తీసిన సన్నివేశాలు సినిమాకు ఫ్రెష్ లుక్ తీసుకొచ్చాయి. 2022లో వచ్చిన కాంతారా సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో ఆడియన్స్ ను కొత్త లోకంలోకి తీసుకెళ్లిన రిషబ్ శెట్టి కాంతారా చాప్టర్ 1 తో మరోసారి మాయ చేశాడని చెప్పాలి. ఈ విజువల్ వండర్ వెనుక రిషబ్ శెట్టి విజన్ తో పాటు సినిమాటోగ్రఫర్ అరవింద్ కశ్యప్ విజన్ కూడా ఉంది. కాంతారా చాప్టర్ 1 మేకింగ్ వెనుక ఉన్న ఇంట్రెస్టింగ్ విషయాలను సినిమాటోగ్రఫర్ అరవింద్ కశ్యప్ షేర్ చేసుకున్నారు. కాంతారా చాప్టర్ 1 షూటింగ్ 95% కర్ణాటకలోని కుందాపూర్లోనే తీశారు. దాదాపు 2 ఏళ్ల పాటు మూవీ టీం అక్కడే ఉంది. షూటింగ్ జరిగినన్ని రోజులు ఒత్తిడి, నిద్రలేని రాత్రులు గడిపారు. సీన్ల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గలేదు. రోజు తాను లైట్లతో ప్రయోగాలు చేసేవాడినని సినిమాటోగ్రఫర్ అరవింద్ చెప్పుకొచ్చారు. ఫారెస్ట్ ఏరియాలో సరైన లైటింగ్ ఎఫెక్ట్ రావడానికి ఒక్కోసారి కొన్ని వారాల టైం పట్టేదన్నారు. కాంతారా చాప్టర్ 1 లో ఆడియన్స్ బాగా ఆకట్టుకున్న సీన్ టైగర్ సీక్వెన్స్. ఈ టైగర్ సీక్వెన్స్ ను షూటింగ్ మొదలుపెట్టిన సంవత్సరంలోనే తీసేశామని అరవింద్ తెలిపారు. పులి విఎఫ్ఎక్స్ చేసినట్టు రాకూడదన్నదే తమ లక్ష్యమని, అందుకే నిజంగా పులి నడుచుకుంటూ వస్తే ఎక్కడెక్కడ నీడ పడుతుంది, బిడ్డ చుట్టూ ఉన్న ఆకులు, ఆ వాతావరణం ఎలా కనపడాలి, ఇలా అన్నిటినీ పరిగణంలోకి తీసుకొని ఆ సీన్ ను తీసామన్నారు. ఇక ఇంటర్వెల్ కు ముందు వచ్చే సీన్లు, క్లైమాక్స్ విషయంలోనూ అంతే జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు. యువరాణి కనకవతి గుర్రంపై వచ్చే సీన్ ను తీయడం చాలా కష్టంగా అనిపించిందని అరవింద్ కశ్యప్ తెలిపారు. ఆ లొకేషన్ అడవిలో చాలా దూరం. కొత్తపుర నుంచి దాదాపు గంటన్నర పాటు ప్రయాణం చేయాల్సి వచ్చేది. మరో అరగంట నడుచుకుంటూ వెళ్ళాలి. ఆ తర్వాత 45 నిమిషాల పాటు ఒక కొండను ఎక్కి దిగాల్సి వచ్చేది. కేవలం 3 నిమిషాలున్న సీన్ కు 4 రోజులు షూట్ చేశాం. వెదర్ కూడా చాలా సార్లు ఇబ్బంది పెట్టేది. ఈ విషయంలో ప్రొడక్షన్స్ టీమ్ కు హ్యాట్స్ అప్ చెప్పాల్సిందే. వర్షం మొదలైన నిమిషాల్లోనే అంతా క్లియర్ చేసేసేవాళ్ళు. ఒకసారి భారీ వర్షం కారణంగా మేము నిర్మించిన బ్రిడ్జ్ కూడా కొట్టుకుపోయింది. దీంతో వారం పాటు అడవిలోనే ఉండాల్సి వచ్చింది. ఇలా మొత్తం 200 రోజు షూటింగ్ చేశాం అని అరవింద్ కశ్యప్ చెప్పుకొచ్చారు.